మిత్రులారా, నేను డాక్టర్ రియాజ్, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, రాష్ట్ర గ్రంథాలయ కార్పొరేషన్ చైర్మన్. నాతో పాటుగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి, ప్రధాన కార్యదర్శి చెనగాని దయాకర్, అలాగే వారు ఓయూ నుంచి కూడా రిప్రజెంట్ చేస్తూ ఉన్నారు. అలాగే మరో కాంగ్రెస్ నాయకుడు గౌస్ ఈ ప్రెస్ మీట్లో ఉన్నారు. రెండు అంశాలపై కాంగ్రెస్ పార్టీ అభిప్రాయాలు మీతో పంచుకునే ప్రయత్నం చేస్తాం. మొదటిది, ఈరోజు సుప్రీంకోర్టులో ఏ బీసీ రిజర్వేషన్ అయితే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తచిత్తు అమలు చేస్తుందో దానికి సంబంధించిన అంశం. రెండోది, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గవాయ్ గారి మీద దుర్మార్గంగా సనాతనవాదం చెప్పుకునే ఒక వ్యక్తి, ఒక లాయర్ చెప్పు విసిరేయడం ఏదైతుందో అది భారత ప్రజాస్వామ్య వ్యవస్థను అపహాస్యం చేయడం. మిత్రులారా, మీ అందరికీ బాగా తెలుసు, భారత రాజ్యాంగం చాలా క్లియర్గా సామాజిక న్యాయాన్ని, ఆర్థిక న్యాయాన్ని, రాజకీయ న్యాయాన్ని తన ప్రియాంబుల్ ప్రవేశికలో ప్రకటించింది. దానికి అనుగుణంగానే ఆర్టికల్ 15(4), ఆర్టికల్ 16(4) చాలా క్లియర్గా సామాజిక న్యాయము అభివృద్ధిలో భాగంగా చూడాలనే విషయాన్ని చెప్పింది. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ని కేంద్రం ఆమోదించిన తర్వాత అది సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేయబడిన తర్వాత సుప్రీంకోర్టు క్లియర్గా చెప్పిన విషయం ఏంటంటే, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్కి సంబంధించిన లెక్కలు ఏవైతున్నాయో వాటిని 15(4), 16(4) ప్రకారము వాటిని మినహాయింపుగా చూడాలని, సాధారణ జనాభాలో భాగంగా దాన్ని కుల జనాభాగా చూడొద్దని, అభివృద్ధిలో భాగంగా చూడాలని సుప్రీంకోర్టు చాలా క్లియర్గా చెప్పింది. ఆ సుప్రీంకోర్టు తీర్పే చాలా క్లియర్గా తెలంగాణ రాష్ట్రం, ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ బీసీ రిజర్వేషన్లో కట్టుబడి ఉండే విషయం, అట్లాగే బీసీ రిజర్వేషన్ల కోసం ఇష్యూ చేసిన జీవోన్కు అది ఒక న్యాయబద్ధమైన సాధికారతను ఇస్తూ ఉన్నది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేసింది. అన్ని రాజకీయ పార్టీలు దాన్ని సపోర్ట్ చేశాయి. అట్లాగే గవర్నర్ తోటి దానికి సంబంధించిన ఇష్యూస్ మీద ఆ బిల్లును గవర్నర్ పంపాం. అది రాష్ట్రపతి దగ్గర పోయిన తర్వాత 90 రోజుల గడువు కూడా ముగిసింది. న్యాయబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా, చట్టబద్ధంగా, శాసనబద్ధంగా ఎన్ని చర్యలు చేపట్టాలో అన్ని చర్యల్ని గౌరవ రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్, ప్రజాప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో చేపట్టిన తర్వాతనే ఈరోజు జీవోని ఇష్యూ చేసింది. ఆ జీవోని ఛాలెంజ్ చేస్తూ ఇక్కడ మాధవరెడ్డి అనే వ్యక్తి, అక్కడ గోపాల్ రెడ్డి అనే వ్యక్తి ఛాలెంజ్ చేసినప్పుడు ఈరోజు సుప్రీంకోర్టు చాలా క్లియర్గా ఇది రాష్ట్ర పరిధిలో ఉండడం వల్ల, రాష్ట్ర హైకోర్టు పరిధిలో ఉండడం వల్ల అక్కడే తేల్చుకోవాలని చెప్పింది. ఇది నిజంగా సుప్రీంకోర్టు తీర్పును కాంగ్రెస్ పార్టీగా మేము ఆహ్వానిస్తున్నాం. సుప్రీంకోర్టు తీర్పు రాజ్యాంగబద్ధమైన విలువల కోసం నిలబడ్డట్టుగా మేము భావిస్తూ ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఏ జీవోనైతే తీసుకొచ్చిందో దానికి చట్టబద్ధత రాబోతుందనే దృక్కోణంలోనే ఈ జీవో ఉన్నట్టుగా మేము భావిస్తూ ఉన్నాం. కాబట్టి రాజకీయ పార్టీలకు మేము కాంగ్రెస్ పార్టీ వైపు విజ్ఞప్తి చేస్తున్నాం. మేమెంతో మాకంతా అనే సిద్ధాంతం ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ప్రయోగాత్మకంగా ఆచరణలోకి రావాలంటే ఖచ్చితంగా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ను మీరు ఆహ్వానించాలని, ఆ జడ్జిమెంట్కు మనం అందరం కట్టుబడాలని కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. దీనికి చిలువలు పలువలు వల్లి ఎవరైతే సుప్రీంకోర్టులో ఇది కొట్టుడుపోతుంది, సుప్రీంకోర్టు దీన్ని రద్దు చేస్తుందనే వాళ్ళకి ఈ తీర్పు ఏదైతుందో అది చెప్పబెట్టుగా ఉంటుందని మేము భావిస్తూ ఉన్నాం. దయచేసి ఇట్లాంటి ప్రయత్నాలు మానుకోవాలని మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అదే నేపథ్యంలో అక్టోబర్ 8న హైకోర్టు నుంచి వచ్చే తీర్పు కూడా ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం బీసీ రిజర్వేషన్ల పెంపుదలకు అనుకూలంగా ఉంటుందని భావిస్తూ ఉన్నాం. గతంలో ఈడబ్ల్యూఎస్ అంశం మీద సుప్రీంకోర్టు ఏదైతే గైడ్లైన్స్ ఇచ్చిందో అదే గైడ్లైన్స్కి అనుకూలంగా ఈరోజు హైకోర్టులో కూడా అదే తీర్పు ఇక్కడ రావడానికి అవకాశం ఉందని కాంగ్రెస్ పార్టీగా మేము భావిస్తూ దాన్ని ఆహ్వానించాల్సిందిగా మేము కోరుకుంటూ, అదే రకంగా ఈరోజు భారతదేశ న్యాయ వ్యవస్థ ప్రపంచంలోనే ఒక ఆదర్శవంతమైన న్యాయ వ్యవస్థ. భారతదేశ న్యాయ వ్యవస్థలో ఈరోజు అత్యున్నత స్థానంలో ఉన్న చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా గవాయ్ గారి మీద సనాతనవాది అనే పేరు చెప్పుకుంటూ ఒకతను ఏదైతే తన భూతోటి దాడి చేసే ప్రయత్నం చేశాడో ఇది రాజ్యాంగ విలువలకి పూర్తిగా విరుద్ధం. తక్షణమే అతనిపై న్యాయపరమైన చర్యలు తీసుకోవాలని, నిజంగా కేంద్ర ప్రభుత్వానికి రాజ్యాంగం పట్ల విశ్వాసమే ఉంటే ప్రధానమంత్రి వెంటనే దాన్ని ఖండించాలని మేము కోరుకుంటున్నాం. ఇట్లాంటి చర్యలు, పిరికిబందలు చేసే చర్యలు, గవాయ్ గారు ఇట్లాంటి వాటికి నేను ఎట్టి పరిస్థితుల్లో కూడా నేను చెల్లించనని చెప్పేసి ఊందాగా ప్రవర్తించారు. వారికి అభినందనలు చెప్తూ భవిష్యత్తులో న్యాయ వ్యవస్థను కాపాడుకునే క్రమంలో, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునే క్రమంలో ప్రజలందరూ కూడా ఇట్లాంటి చర్యలను ఖచ్చితంగా ఖండించాలని తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి మేము ప్రజానీకాన్ని మీ ద్వారా విజ్ఞప్తిస్తున్నాం. అందరికీ నమస్కారం.
నా పేరు చెనగాని దయాకర్, కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ. ఇప్పుడు ఇంతమందుకు మన రియాజ్ గారు, గ్రంథాలయ రాష్ట్ర చైర్మన్ గారు మాట్లాడారు అన్ని విషయాల్ని. ఈరోజు ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి స్థానిక సంస్థలకు 42% రిజర్వేషన్ల పైన జీవో నెంబర్ 9 సవాల్ చేస్తూ గోపాల్ రెడ్డి వేసినటువంటి పిటిషన్ ఈరోజు సుప్రీంకోర్టులో డిస్మిస్ చేయడం అంటే ఇది ప్రభుత్వ విజయంగా, ప్రజల విజయంగా, ఇది బీసీల విజయంగా మనందరం కూడా భావించాలని కూడా మేము కోరుతా ఉన్నాం. ఇవాళ కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం అధికారం వచ్చిన తర్వాత నుండి నేటి వరకు కూడా ఒకే వాదంతో, ఒకే ఎజెండాతోనే ఇవాళ ముందుకెళ్తా ఉంది. స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్లని కల్పించేంతవరకు మీ స్థానిక సంస్థలు నిర్వహించమని ఏదైతే మొదటి చెప్పిందో దాన్ని తూచా తప్పకుండా ఇక్కడ బడుగు బలహీన వర్గాల స్థానిక సంస్థల అవకాశం ఇవ్వడంతో పాటు కాంగ్రెస్ ఏదైతే ఎన్నికల మేనిఫెస్టో చెప్పిందో అదే స్టాండ్తోని నేటి వరకు కూడా ప్రతి న్యాయస్థానాల్లో ప్రతి చిన్న అవకాశాలని కూడా ఉపయోగించుకొని ఇవాళ స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లకు దోహదం పడడానికి ప్రతి ఒక్క సహాయాన్ని, న్యాయస్థానాల సహాయాన్ని వెతుక్కుంటూ మరి ముందుకెళ్తున్నటువంటి సందర్భంలో ఈరోజు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఒక తీర్పు ఒక విజయంగా మనందరం కూడా భావించాలని కోరుతా ఉన్నాం. రేపు 8వ తారీఖు జరిగే ఒక హైకోర్టులో కూడా అది ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయంతో పాటు బడుగు బలైన వర్గాలకు అభిష్టం మేరకు నిర్ణయం వస్తుందని కూడా మనందరం కూడా ఆలోచించాల్సిందిగా మనందరం కోరుతూ, ఎందుకంటే ఒకవైపు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లకు సంబంధించి రిజర్వేషన్లను వెల్లడించారు ఈసీ నిబంధనల మేరకు. అంటే మొత్తం రిజర్వేషన్ల ప్రక్రియ అయిపోయింది. ఏనిగెళ్ళింది తోక ఉందన్నలాగా ఇవాళ మొత్తం కూడా కోర్టులలో ఒక నిర్ణయం మేరకు ఉంది తప్ప మొత్తం ప్రక్రియ జరిగిపోతున్నటువంటి సందర్భంలో ఇవాళ మనందరికీ కూడా ఆశాజనకంగా నిర్ణయం వస్తుందని కూడా మనందరం కూడా భావించాలని కూడా మేము కోరుతున్నాం. ఒకవైపు ఇవాళ బీఆర్ఎస్, బీజేపీ పార్టీలకు ఇవాళ స్థానిక సంస్థలు నిర్వహించొద్దు, బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించొద్దని ఒక ప్రధానమైన అక్కసుతోని, ఒక ఈర్ష ద్వేషంతోని ఆ రెండు పార్టీలు ఒకే ఎజెండాతోని ఇవాళ ముందుకెళ్తా ఉన్నాయి. బీసీల పట్ల, రిజర్వేషన్ల పట్ల ఆ రెండు పార్టీలు విషం కక్కే ప్రయత్నం రోజు జరుగుతూనే ఉన్నాయి. ఇవాళ మాధవరెడ్డి కావచ్చు, గోపాల్ రెడ్డి పిటిషన్ల వెనక కేటీఆర్ హస్తం ఉందనే విషయం మనందరికీ తెలుసు. ఎందుకంటే గతంలో మాధవరెడ్డి అనేటోడు ఇవాళ జాగృతితో పాటు బీఆర్ఎస్ పార్టీలో క్రియాశీలకంగా నాయకుడిగా గతంలో పనిచేసినటువంటి సందర్భం. కాబట్టి కేటీఆర్ ఇవాళ స్థానిక సంస్థలు నిర్వహించొద్దు, బీసీలకు రిజర్వేషన్ రావద్దని అక్కాసుతోనే ఇలాంటి పిటిషన్ల వెనుక కేటీఆర్ హస్తం ఉండి డబ్బులు పంపిణీ వ్యవహారం కూడా నడిపిస్తూ ఉండనేది మనకు అందరికీ అర్థమవుతా ఉంది. కాబట్టి మేము ఖండిస్తూ ఉన్నాం. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం రాజకీయాలకు అతీతంగా ఈ దేశంలో తొలి అడుగు సామాజిక న్యాయానికి తొలి అడుగు వేసినటువంటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. ఏదైతే ఎన్నికలు మనం చెప్పిందో ఇవాళ మనం ప్రజలకు ఒక జవాబుదారీగా ఈ ప్రభుత్వం ఈరోజు నిలబడ్డది. కాబట్టి రాజకీయాలకు అతీతంగా 42% రిజర్వేషన్లను సాధించుకుందాం. బడుగులకు, బలహీన వర్గాలు, పేదవాళ్లను ఇవాళ స్థానిక సంస్థల్లో ఒక సర్పంచ్గా, జడ్పీటీసీగా, ఓ ఎంపీటీసీగా, వార్డు మెంబర్గా నిలబెట్టి ఇలా ప్రజలకు పాలనాధికారిగా నిలబెట్టే ప్రయత్నం ఈ ప్రభుత్వం ముందుకెళ్తా ఉంటే ఓర్వలేని బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు విషం గక్కే ప్రయత్నం జరుగుతూ ఉన్నాయి. ఇవాళ పొద్దున్న లేస్తే బీజేపీ రామచంద్రరావు గారు ఇవాళ రిజర్వేషన్ల వ్యతిరేకిగా, ఇవాళ బీసీ రిజర్వేషన్ల వ్యతిరేకిగా ఇవాళ స్థానిక సంస్థల్లో ఇవాళ రిజర్వేషన్లు రావద్దని అక్కస్తోనే ఇవాళ ఆయన విషం గక్కే ప్రయత్నం జరుగుతూ ఉంది. నేను అంటా ఉన్నాను, రామచంద్రరావు గారు మీకే మాత్రం బీసీల పిట్ల చిత్తశుద్ధి ఉన్నా ఇవాళ దాదాపు 3 నెలలుగా 2 బిల్లుల్ని గవర్నర్ దగ్గర పెండింగ్లో ఉండి కేంద్రానికి పంపితే కనీసం అది గతి లేకుండా మీరు నిర్లక్ష్యం చేసినందుకే ప్రభుత్వం ఇవాళ కేబినెట్ నిర్ణయం తీసుకొని అత్యవసరంగా న్యాయస్థానాల్లో సలహా మేరకు జీవో నెంబర్ 9తోని ఇవాళ ఏర్పాటు చేసుకొని ఎన్నికలకు పోతుంటే మీరు విషయం కక్కే ప్రయత్నం జరుగుతూ ఉంది. మీరు ఒక బాధ్యత గల రాజకీయ నాయకుడిగా వ్యవహరించకుండా ఇవాళ ఒక కుట్రదారులుగా వ్యవహరించే ప్రయత్నం జరుగుతూ ఉందని కూడా మేము హెచ్చరిస్తూ ఉన్నాం. ఇది సరైన పద్ధతి కాదు. ఒక ప్రజాస్వామ్య భారతదేశంలో ఇవాళ ప్రజాస్వామ్య హితంలో ఇవాళ రాజకీయాలకు అతీతంగా ప్రజలకు పనిచేయడానికి ఈ ప్రజాప్రభుత్వం కాంగ్రెస్ మొదటి నుంచి కూడా ప్రజల పక్షాన, బడుగు బలైన వర్గాల పక్షాన మొదటి నుంచి కూడా ఒక గొంతుకుగా వినిపిస్తూనే ఉంది. కాబట్టి ఇవాళ కేటీఆర్ బీఆర్ఎస్ పార్టీ అయినా బీజేపీ పార్టీలు కూడా ఈ ద్వంద్వ వైఖరి విననాడి రాజకీయాలకు అతీతంగా 42% రిజర్వేషన్లో అందరూ కూడా కలిసి రావాలని కూడా మేము అందరం కోరుతా ఉన్నాం. కాబట్టి ఎప్పుడు కూడా కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం
బీసీల వైపు, బడుగు బలైన వర్గాల వైపు 42% రిజర్వేషన్లతోనే స్థానిక సంస్థల్లో వెళ్తుంది. ప్రజల అభిప్రాయం మేరకు ఇవాళ మేము నిర్ణయించి ఇవాళ రిజర్వేషన్ల ప్రక్రియ కొనసాగుతున్నటువంటి సందర్భంలో ఒకవైపు ఇలాంటి అడ్డుకునే ప్రయత్నాలు కొన్ని జరుగుతూ ఉన్నాయి. ఇది మంచి పద్ధతి కాదని కూడా మేము కోరుతా ఉన్నాం. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ ఒక సామాజిక న్యాయానికి తొలి అడుగు వేసి ఇవాళ సామాజిక న్యాయానికి తొలి మెట్టుగా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసినందుకు ఇది మనందరికీ ఒక అదృష్టంగా బడుగు బలైన వర్గాలు భావించాలని కూడా మేము కోరుతా ఉన్నాం. ఇవాళ సుప్రీంకోర్టు నిర్ణయంతో ఒక విజయంగాతోని ఒక ఉపశమనం లభించిందనే విషయాన్ని కూడా మీ అందరికి గుర్తు చేస్తూ రేపు 8వ తారీఖు కూడా మనకు ఒక ఆశాజనకంగా కూడా తీర్పు వస్తుందని కూడా ఒక విశ్వాసం, నమ్మకం ఉన్నది అని కూడా మీ అందరికీ కోరుతూ ప్రభుత్వం 42% రిజర్వేషన్లు తీసుకోవడం కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, పిసిసి అధ్యక్షులకు కూడా మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ బడుగు బలైన వర్గాలు ఇదే స్ఫూర్తితోని రేపు రాబోయే స్థానిక సంస్థల్లో కూడా ఇదే ఉత్సాహాన్ని, ఇదే స్ఫూర్తిని మీరు కూడా ముందుకు వెళ్ళాలని కూడా మేము కోరుతా ఉన్నాం. థ్యాంక్ యూ.